డైల్ డిఎస్పీ అని చెప్పేసి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. దానికి నాకు వీలైనంత వరకు నేను పరిష్కరించడానికి ట్రై చేస్తాను. అది కూడా వీలు కాకపోతే మన ఎస్పీ గారు ఉన్నారు, పిటిషన్స్ అండ్ గ్రీవియన్సెస్ తీసుకుంటారు, వారి దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కానిదంటూ ఏమీ ఉండదు. రెండు వర్గాల మధ్య గొడవల, స్థలం గొడవల, ఇల్లు గొడవల, లేదంటే ఏదైనా బాడీలీ అఫెన్స్, ఇద్దరు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ఆడవాళ్ళ సమస్యల, ప్రతి గొడవకి ఒక పరిష్కారం ఉంటుంది. దానికి మనం అందరం కూడా న్యాయపరంగా వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాలి. అనవసరంగా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు కాకుమాను మండలంలోనే మనకి 14 రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళందరి గతి ఏంటి చెప్పండి? ప్రతి వారం స్టేషన్కి వస్తారు, ఎస్ఐ ముందు నించుంటారు, ఎస్ఐ కౌన్సిలింగ్ ఇస్తారు. సస్పెక్ట్ షీట్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరి మీద నిఘా పెడతారు. అలాంటి జీవితం మనకు అవసరమా? మనకున్న స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? మనకున్న కొన్ని రైట్స్, హక్కులని మనం అమాయకులమా, బాధితులమా అని చూడకుండా అన్ని కేసులు అవుతున్నాయి, అనవసరంగా వాయిదాలకు తిరుగుతారు. మీ కూలి పనులు ఇవన్నీ పోతాయి. కాబట్టి మీరందరూ కష్టపడండి, మీ ఫ్యామిలీని పోషించుకోండి, అనవసరమైన కేసుల్లో ఇన్వాల్వ్ కాకండి. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టం అంతా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ప్రతిదీ కేసు కడుతున్నారు. ఒకప్పుడు రోజులు పోయాయి, గొడవలు కొట్టుకున్నా సరే, తిట్టుకున్నా పెద్దల మధ్య పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. వర్గాల మధ్య పోరు జరుగుతుందా? వాటికి దూరంగా ఉండండి. మీ మట్టుకు మీరు దూరంగా ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాలని మీరు కాపాడుకోవచ్చు. ఎలానో గ్రామ పెద్దలు ఉంటారు, పోలీస్ వారి పరంగా ఎస్ఐ ఏకనాథ్ ఇక్కడే లోకల్లీ అవైలబుల్ ఉంటారు. లేదు ఇక్కడ కూడా పరిష్కారం కాలేదంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎస్ఐ కాకుమాను స్టేషన్లో, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. సరే ఆడవాళ్ళు ఉన్నారు, మేమెక్కడ మేడం స్టేషన్కి వెళ్తాం అనుకుంటారు. మహిళా పోలీస్ ఉన్నారు, మహిళా పోలీస్ నెంబర్ మీ అందరి దగ్గర ఉందా? అమ్మా? అందరి దగ్గర ఉంది. అందరికీ శక్తి యాప్స్ ఇన్స్టాల్ చేయించావా? అదే ఇప్పుడు కొత్తగా శక్తి యాప్స్ అంటున్నారు, అవి కూడా ఇన్స్టాల్ చేయించమ్మా. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్స్ ఉండవు, వాళ్ళ ఇళ్లలో మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోన్స్లో యాప్ ఇన్స్టాల్ చేయించు. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోని చేయించు.